నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. మొదలు పెట్టినంత తేలిక కాదు యుద్ధాన్ని ముగించడం. యుక్రెయిన్ లొంగిపోదు, రష్యా వెనక్కిపోదు. ఫలితం అనుభవిస్తోంది మాత్రం లక్షలాది మంది ప్రజలు. ఎటు చూసినా శవాల గుట్టలు, శిథిల భవనాలు. సర్వనాశనమైన యుక్రెయిన్ మళ్లీ కళకళలాడుతుందా? ఈ కష్టం ఎప్పుడు తీరుతుంది? ఈ నష్టాన్ని ఎప్పటికైనా పూడ్చుకుంటుందా? 2 నెలల క్రితం రష్యా దాడులు మొదలుపెట్టినప్పుడు 2-3 రోజుల్లో అంతా చల్లబడుతుందనుకున్నారు. కానీ 2 నెలలవుతున్నా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కళకళలాడే నగరాలన్నీ ఇప్పుడు శిథిలాల గుట్టలుగా మారాయి. కుప్పకూలిన ఇళ్ళు, చెదిరిన ఆప్తులతో ఎటు చూసినా విషాదమే కనిపిస్తోంది. ధ్వంసమవుతున్న యుక్రెయిన్ కష్టాన్ని మాటల్లో చెప్పలేం. అసలు ఈ యుద్ధంలో రష్యా ఏం సాధించింది? యుక్రెయిన్ ఏం కోల్పోయింది? 55 రోజులుగా సాగుతున్న విధ్వంసం. ఎంత నష్టం జరిగిందో అంచనాలు లేవు. ఎంతమంది చనిపోయారో తెలియదు. నిన్నటిదాకా కలకలలాడిన నగరాలు ఇప్పుడు శిథిలాల గుట్టలుగా మారాయి. నగరాల్లో బిజీ రోడ్లన్నీ శవాలతో, కాలిపోతున్న వాహనాలతో కనిపిస్తున్నాయి. అమాయక పౌరుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆప్తులు కానరాక విలపిస్తున్నారు. ఉక్రెయిన్ నిలువెల్లా గాయాలతో, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దేశం. 1-2 కాదు, 55 రోజులుగా రష్యా అరాచకానికి బలైపోతోంది. కారణాలేమైనా కావచ్చు. రష్యా సమర్థింపులు ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఈ అరాచకం ప్రపంచ దేశాలు ఒప్పుకోవాల్సింది కాదు. ఈ దుర్మార్గ దాడులు ఎంత మాత్రం సరైనవి కావు. ఈ విజువల్స్ చూడండి. మారియోపోల్ నగరం 2 నెలల క్రితం ఎలా ఉందో, మరి ఈ నగరం ఇప్పుడెలా ఉందో కూడా చూడండి. కుప్పకూలిన భవనాలు, బాంబు ధాటికి శిథిలమైన ఇళ్లు, నగరవాసుల్లో విదేశాలకు తరలిపోతున్న కొందరు, అక్కడే ఉండి యుద్ధానికి బలైపోయిన వారు. మారియోపోల్ మళ్లీ ఎప్పటికైనా కలకలలాడుతుందా అనేది ప్రశ్నార్థకమే. ఇది కీవ్ నగరం. ఉక్రెయిన్ రాజధానిగా ఒకప్పుడు కళకళలాడిన నగరం ఇది. ఓ లేటెస్ట్ తెలుగు సినిమా షూటింగ్ కూడా ఈ నగరంలో జరిగింది. మరి కీవ్ నగరం ఇప్పుడెలా ఉందో తెలుసా? ఇది కీవ్ పరిస్థితి. దేశ రాజధాని ఇలా ఉంటే మీడియా కవరేజీకి దూరంగా, రవాణా సౌకర్యాలు తెగిపోయిన ప్రాంతాలు ఎలా ఉండి ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడు ఉక్రెయిన్లో ఎటు చూసినా బాంబులు వర్షిస్తున్నాయి, క్షిపణులు దూసుకొస్తున్నాయి, సైనికులు తాడో పేడో తేల్చుకుంటున్నారు. కానీ ఈ 55 రోజుల యుద్ధంలో రష్యా ఏం సాధించింది? ఉక్రెయిన్ మళ్లీ నోరెత్తకుండా కట్టడి చేయాలనుకున్న రష్యా ఆ దిశగా సాధించింది శూన్యం. గెలుపు కోసం అసహనంలో రష్యా మరింత విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ నగరాలపై వరుసగా బాంబులు విసురుతోంది. ఎటు చూసినా బాంబు, క్షిపణి దాడులు, శిథిలాలు తప్ప మరేమీ కనిపించని పరిస్థితి ఉంది. ఉక్రెయిన్ పౌరులు కోట్ల మంది ఇల్లు వాకిలికి దూరమయ్యారు. తిండి నీరు లేకుండా అలమటిస్తున్నారు. అటు పరాయి దేశంలో తీవ్ర ఆహారం, ఇంధన కొరతతో రష్యా సైన్యం అల్లాడుతోంది. చలి వాతావరణానికి నానా కష్టాలు పడుతున్నారు. ఆఖరికి తిండి కోసం ఇళ్లను కూడా లూటీ చేస్తున్నారు. ఇది ఆ 2 దేశాల పరిస్థితి అయితే, ఇటు ప్రపంచ దేశాలు ఏం జరుగుతుందో తెలియని భయంతో వణికిపోతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, నిత్యావసరాల కొరతతో అల్లాడుతున్నాయి. యుద్ధంలో గెలుపు ఒక దేశానికి పైచేయి సాధించి పెడుతుందేమో, కానీ యుద్ధం నష్టం 2 దేశాలతో పాటు ప్రపంచ దేశాలను కూడా ఓటమి వైపే నెడుతోంది. చరిత్ర చెప్తున్న సత్యమిది. యుద్ధం మిగిల్చే దుమారం అంత తేలిగ్గా నెమ్మదించదు. ఏ దేశానికి శాంతిని మిగిల్చదు, ఏ సమాజానికి మేలు చేయదు. కేవలం పాలకుల ప్రయోజనాలు మాత్రమే నెరవేరుతాయి. ప్రజలు మాత్రం కోలుకోలేనంత కష్టాల్లో పడతారు. అసలు పుతిన్ యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించాడు? ఈ 2 నెలల యుద్ధంలో ఏం సాధించాడు? ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టింది రష్యా. ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం జరుగుతుందో తెలియదు. యుద్ధంలో కొత్త వ్యూహాలు మొదలయ్యాయని వింటున్నాం. యుద్ధం మరో దశకు చేరిందని చెప్తున్నారు. రష్యా మీడియా ఏకంగా దీన్ని 3వ ప్రపంచ యుద్ధమనే చెప్తోంది. ఈ యుద్ధం అంతిమంగా ఎంత నష్టాన్ని మిగులుస్తుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల్లోనే ఉక్రెయిన్ పై గెలుపు సాధిస్తామనుకున్న రష్యా 2 నెలలకు చేరుతున్న టార్గెట్ చేరలేకపోయింది. రష్యా బాంబు దాడుల్లో ఇప్పటికే వేల మంది పౌరులు చనిపోయారు. అటు రష్యా సైనికులు కూడా భారీగానే చనిపోయారు. 2 నెలలుగా సాగుతున్న యుద్ధంలో రష్యా ఇంకా పైచేయి సాధించకపోగా భారీ నష్టాలు చవిచూస్తుందన్న విమర్శల నేపథ్యంలో పుతిన్ వ్యూహాలు మారుస్తున్నారు. మారిన వ్యూహాలతో ఓడరేవు నగరం మేరియోపోల్ను తాజాగా స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు ఇప్పుడు మరో కీలక నగరం డాన్బాస్ పై దాడిని ప్రారంభించాయి. మరోవైపు పశ్చిమ దేశాలు తమపై విధించిన ఆంక్షలు విఫలమయ్యాయని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు. ఇప్పుడు రష్యాకు డాన్బాస్ కీలక నగరంగా మారింది. ఉక్రెయిన్లో 2 వేర్పాటువాద ప్రాంతాలైన లూహాన్స్, డోనెట్స్ ను ప్రత్యేక దేశాలుగా గుర్తించిన రష్యా
ఈ పోరులో మాత్రం వాటి సమీపానికి చేరుకోలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం డాన్బాస్ నగరంపై పట్టు సాధించలేకపోవడమే. దీంతో ఇప్పుడు డాన్బాస్ పై రష్యా దృష్టి పెట్టింది. అక్కడ మిలిటరీ బేస్లతో పాటు ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేస్తూ రష్యా సేనలు రెచ్చిపోతున్నాయి. దీంతో ఇప్పుడు డాన్బాస్ పోరు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. డాన్బాస్ ను గెలిస్తే లూహాన్స్, డోనెట్స్ కు వెళ్లేందుకు అవకాశం దొరుకుతుందని రష్యా భావిస్తోంది. అయితే ఇప్పటికే రాజధాని కీవ్తో పాటు మిగతా చోట్ల కూడా అనుసరించిన గెరిల్లా వ్యూహంతో డాన్బాస్ ను ఉక్రెయిన్ కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తున్నాడు. ఉక్రెయిన్ నుండి ఈ స్థాయిలో ప్రతిఘటన వస్తుందని అటు రష్యా కానీ ఇటు ప్రపంచ దేశాలు గాని ఊహించలేదు. ఉక్రెయిన్ ని రష్యాతో పాటు ప్రపంచ దేశాలు కూడా తేలిగ్గానే అంచనా వేశాయి. 1-2 రోజుల్లోనే ఉక్రెయిన్ తల వంచుతుందని భావించారు. ఈలోపు అమెరికా, నాటో బలగాలు రంగంలోకి దిగితే సీన్ మారుతుందని భావించారు. కానీ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. అమెరికా అడ్రస్ లేదు, నాటోలో ఊహించినంత కదలిక లేదు, ఉక్రెయిన్ తల వంచనూ లేదు. కానీ యుద్ధాల్లో గెలుపోటములు ప్రజలకు ఎప్పుడూ మేలు చేయు. ఈ మాట అర్థం కావాలంటే రష్యా ప్రజలను కదిలించాలి. ఉక్రెయిన్పై యుద్ధాన్ని హర్షిస్తున్నారా అని ప్రశ్నించాలి. పుతిన్ యుద్ధ దాహానికి విరుద్ధమైన సమాధానాలొస్తాయి. మొదటి రోజు నుండి యుద్ధం వద్దే వద్దంటున్నారు రష్యా ప్రజలు. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ ప్రభావం రష్యాను కబళించింది. పుతిన్ రష్యా పాలిట మరో గోర్బచేవ్లా మారాడని భావిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ దేశాల ఆంక్షలతో రష్యా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. నాటి పెరిస్ట్రోయికాను ఆర్థిక పరిస్థితి గుర్తుకు తెస్తోంది. పుతిన్ మొండితనం రష్యా ఆర్థిక స్థితిని మరింత దిగజారుస్తోంది. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఏ పరిస్థితిలో ఉంటాయో ఊహించలేం. నేతల మొండితనం, మూర్ఖత్వం, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే వ్యూహాలు ప్రజల్ని ఎలా బలి తీసుకుంటాయో ఉదాహరణగా ఈ యుద్ధం నిలుస్తోంది. అక్కడ సైన్యంపై మాత్రమే దాడులు జరగడం లేదు, సామాన్య ప్రజలను కూడా దారుణంగా చంపుతున్నారు. ఊర్లకు ఊర్లే శ్మశానాలుగా మారిపోయాయి. రష్యా సైన్యం అరాచకాలకు యుక్రెయిన్ పౌరులు విలవిల్లాడిపోతున్నారు. 2 నెలలుగా ప్రయత్నిస్తున్నా రష్యా పైచేయి సాధించలేదు. కానీ యుక్రెయిన్ని మాత్రం దారుణంగా ధ్వంసం చేస్తోంది. ఈ యుద్ధానికి ముగింపెక్కడా? ఓసారి ఈ విజువల్స్ చూడండి. యుద్ధం మిగిల్చే గాయం ఎంత లోతుగా ఉంటుందో తెలుస్తుంది. 1-2 కాదు, 100 మరణాలు, దిక్కుమొక్కులేని చావులు, రోడ్లపై నేలకూలి మట్టిలో బురదలో కలిసి కనీసం అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా కుళ్లిపోతున్న మృతదేహాలు. ఇది ఉక్రెయిన్ బుచా పట్టణంలో కనిపిస్తున్న దృశ్యాలు. బుచా పట్టణంలో రష్యా సైన్యం మారణ హోమానికి పాల్పడినట్లు ఉక్రెయిన్ తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత ఆ దృశ్యాలు ప్రపంచం ముందుకు వచ్చాయి. ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఫిబ్రవరి 24న రష్యా దళాలు ఉక్రెయిన్లో చొరబడిన 2-3 రోజులకే బుచాలో విధ్వంసం మొదలైంది. రాజధాని కీవ్ చేరుకునే మార్గంలో ఉన్న బుచా రష్యా సైనికులకు ఆట స్థలంగా మారింది. రోడ్లపై చేతులు విరిచి కట్టిన పౌరుల మృతదేహాలు కూడా ఉన్నాయంటే రష్యా సైన్యం ఎంత క్రూరంగా దాడులు చేస్తోందో అర్థమవుతుంది. ఈ చిన్న పట్టణంలో 100 మందిని దారుణంగా చంపేశారు. ఉక్రెయిన్లో సామాన్యులు కూడా టార్గెట్ చేసి మరీ చంపుతున్నారని అనేక ఉదాహరణలు చెప్తున్నాయి. రష్యా సైన్యం అకృత్యాలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. కానీ అక్కడ హింసాకాండకు పాల్పడిన బ్రిగేడ్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి గౌరవం దక్కింది. మాతృభూమి, దేశ ప్రయోజనాలను రక్షించేందుకు పోరాటం చేశారంటూ పొగడ్తలు కురిపించారు. ఉక్రెయిన్ అంతటా ఎటు చూసినా శవాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. అటు మారియుపోల్లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. మారియుపోల్లో మిగిలిన ఉక్రెయిన్లను రష్యా సైన్యం చుట్టుముట్టింది. ఈ నగరంలో ఎంతమంది ప్రాణాలతో మిగిలుంటారనే సందేహం ఏర్పడుతోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఏమాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. కీవ్ను ఆక్రమించుకోవడంలో విజయం సాధించలేకపోయిన పుతిన్ సేనలు డాన్బాస్ ని నాశనం చేసే పనిలో ఉన్నాయి. కొన్ని వారాలుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను చుట్టుముట్టిన రష్యా సైనిక కాన్వాయ్ తర్వాత అక్కడ నుంచి ఉపసంహరించుకుంది. మాస్కోవా మునక తర్వాత రష్యా తన మిసైల్ దాడులను మరింత ముమ్మరం చేసింది. రష్యా సేనల దురాగతాలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరాడు. తమకు మరిన్ని ఆయుధాలు అందించాలని విజ్ఞప్తి చేశాడు. ఒక పక్క ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలు, సైన్యం, ఆయుధ స్థావరాలు, రైల్వే లాంటి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు ముమ్మరం చేస్తోంది. అదే సమయంలో సామాన్య పౌరులను కూడా వదలటం లేదు. ఆఖరికి పారిపోతున్న పౌరులను కూడా చంపుతున్నారు. మానవీయ కారిడార్లపై కూడా దాడులు చేస్తున్నారు. మరోపక్క ఉక్రెయిన్లో రష్యా తరపున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారనే వార్తలు ఆందోళనకరంగా మారాయి. హై స్కూల్, అల్ సవాల్ డివిజన్కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా యుద్ధనీతి మారుతుందని అంటున్నారు.
ఇంతవరకు దాదాపు 40,000 మంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్యా దాడులతో 2 నెలల క్రితం ప్రశాంతంగా ఉన్న నగరాలు ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. సొంత దేశంలో పోరాడటం ఉక్రెయిన్ సైనికులకు కొంతవరకు బలంగా మారితే, పొరుగు దేశంలో తిండి నీళ్లు లేకుండా చలికి ఎదురు నిలిచి పోరాడటం రష్యా సైనికులకు కష్టంగా మారింది. అసలు ఓ పొరుగు దేశంపై, బలహీన దేశంపై రష్యా 2 నెలల యుద్ధం చేసిందంటే ఈ వార్లో రష్యా ఓడినట్టే. పైగా వేలల్లో రష్యా సైన్యం చనిపోతున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. అంటే రష్యా వ్యూహాలు విఫలమవుతున్నాయనే చెప్పాలి. ఒకేసారి ఉక్రెయిన్లో అనేక ప్రాంతాలపై దాడులకు దిగిన రష్యా చివరికి దేనిపైనా పట్టు సాధించలేకపోయింది. ఇప్పటికీ రష్యా లక్ష్యాలు అంత తేలిగ్గా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. మొత్తంగా ఈ 2 నెలల్లో రష్యా ఏం సాధించింది అంటే చెప్పటానికి పెద్దగా ఏం లేదు. విధ్వంసం మాత్రం భారీగానే సృష్టించింది. నిజానికి రష్యా టార్గెట్ ఉక్రెయిన్ మెడలు వంచి నాటోకు చెక్ పెట్టడమే, నాటో విస్తరణను నిలువరించటమే. కానీ ఈ విషయంలో రష్యా ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. ఏ మేరకు అవుతుందో కూడా చెప్పటం కష్టమే. కానీ యుద్ధం ఏదైనా బాధితులు సామాన్యులే. ప్రత్యక్షంగా ఉక్రెయిన్ ప్రజలు నష్టపోతే, పరోక్షంగా రష్యాతో పాటు అనేక దేశాల ప్రజలు కష్టాల్లో పడుతున్నారు. పాలకుల లక్ష్యాలు, ఆకాంక్షలు ఏవైనా కష్టాలు మాత్రం ప్రజలకే. ప్రాణాలు పోయి రోడ్డున పడి, తిండి నీళ్లు లేక నానా కష్టాలు పడి, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితిలో లక్షల మంది ఉన్నారు. చెల్లా చెదురవుతున్న ఉక్రెయిన్ ప్రజలు, ఇల్లు వాకిలి వదిలి రోడ్డున పడ్డ సామాన్యులు, తిండి కోసం, సురక్షితమైన నీడ కోసం అల్లాడుతున్న ప్రజలు లక్షల్లో కనిపిస్తున్నారు. ఉక్రెయిన్ను వదిలి 50 లక్షల మంది పొరుగు దేశాలకు వలస వెళ్లారు. ఇక దేశం లోపలే చెల్లా చెదరైన వారు 70 లక్షల మంది పైగా ఉన్నారు. ఇల్లు వాకిలి వదిలి రోడ్డున పడ్డవారు 1 కోటి పైగా ఉంటారు. అటు ఉక్రెయిన్ని గెలవలేకపోయిన రష్యా రోజు రోజుకి బలహీనమవుతోంది. ఇంతకాలం అమెరికా సామ్రాజ్యవాదం, ఆయిల్ దాహం గురించి ప్రపంచం మాట్లాడుకుంది. ఇప్పుడు రష్యా యుద్ధ దాహం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ యుద్ధం వెనుక నాటో, అమెరికా చేసిన కుట్రలు లేవనటం లేదు. కానీ ఆ కుట్రల్ని యుక్తితో, చర్చలతో పరిష్కరించుకోవాలి తప్ప ప్రజల ప్రాణాల్ని, ప్రపంచ దేశాల క్షేమాన్ని పణంగా పెట్టి కాదు. ఇప్పుడు పుతిన్ అనుసరిస్తున్న ధోరణి, రష్యా యుద్ధ నీతి అటు రష్యా ఉక్రెయిన్లతో పాటు ప్రపంచ దేశాలను కూడా తీరని సంక్షోభంలో పడేసే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు రష్యాలో కూడా ధరలు మండిపోతున్నాయి. ఆంక్షల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యావసరాల కోసం ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. మందుల రేట్లు భారీగా పెరగడంతో రష్యన్లు అష్ట కష్టాలు పడుతున్నారు. నిజానికి సోవియట్ యూనియన్ పతనమయ్యే సమయానికి దాని ఆర్థిక వ్యవస్థ భారత్ కంటే 2 ఇంతలు, చైనా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే 175% మేర ఎక్కువ, అమెరికాలో దాదాపు సగం. అంటే 1991 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ 11 రెట్లు పెరిగింది. చైనా ఆర్థిక వ్యవస్థ 35 రెట్లు పెరిగింది. అమెరికా 9 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఈ 35 ఏళ్లలో రష్యా సాధించిన వృద్ధి అతి స్వల్పం. ఇప్పుడు యుద్ధం మిగిల్చే గాయాలు ఉక్రెయిన్ని ప్రత్యక్షంగా కష్టాల్లోకి నెడితే, రష్యా పరోక్షంగా సంక్షోభంలో పడే అవకాశం ఉంది. వీటి నుండి బయటపడటం అంత తేలికైన విషయం కాదు. ఒకనాటి రష్యాకు ఉన్న ఇమేజ్ సామాన్యమైంది కాదు. కానీ ఇప్పుడు రష్యా ఏకాకిగా మారుతోంది. నాటోను నిలువరించాలనే ప్రయత్నంలో రష్యా చేస్తున్న తప్పులు సామాన్యమైనవి కాదు. జరుగుతున్న నష్టం ఆ 2 దేశాలకే పరిమితం కావటం లేదు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధ సంక్షోభంలో పడుతున్నాయి. కోట్ల మంది ప్రజలు పేదరికంలో మునిగిపోతున్నారు. ఒకప్పుడు రష్యా అంటే అమెరికాకి సమానం. ఒక పక్క అమెరికా ఉంటే మరో ధ్రువంగా రష్యా ఉంది. రష్యాకు చిరకాల మిత్రులు, రష్యాకు నమ్మకంగా ఉండే దేశాలు చాలానే ఉండేవి. అమెరికా విధానాలను వ్యతిరేకించే దేశాలన్నీ ఒకప్పటి సోవియట్పై ఉన్న గౌరవంతో రష్యాను కూడా మిత్రదేశంగా భావించే పరిస్థితి ఉంది. ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందు వరకు ఉన్న ఇమేజ్ ఇది. కానీ ఇప్పుడు ప్రపంచంలో దాదాపు ఏకాకిగా మారింది రష్యా. క్రెమ్లిన్ యుద్ధ నేరాలకు పాల్పడిందంటూ యుఎన్ఓ సర్వ ప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 140 దేశాలు మద్దతు తెలిపితే, చైనా, మరో 3 దేశాలు మాత్రమే రష్యాకు తోడు నిలిచాయి. ఇది ఇప్పుడు రష్యా పరిస్థితి. రష్యా వెనక్కి తగ్గేది లేదని చెప్తుంటే, యుద్ధంలో చివరి వరకు పోరాడతామని ఉక్రెయిన్ అంటోంది. రష్యా వాకిట్లోకి నాటో రావటాన్ని సమర్థించలేం. కానీ ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించటం మాత్రం ఏ దేశమూ హర్షించలేనిది. ఇప్పుడు యుద్ధ ఫలితంగా పతనమవుతున్న 2 దేశాలు కోలుకోటానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ యుద్ధంలో రష్యా గెలిస్తే పుతిన్ ప్రతిష్ట పెరగవచ్చు, ప్రపంచం దృష్టిలో హీరోగా మారొచ్చు. కానీ
శిథిల నగరాల్ని, ఆర్థికంగా పతనమైన దేశాల్ని గెలుచుకొని పుతిన్ ఏం సాధిస్తాడు? అదే యుద్ధంలో ఓడితే పుతిన్ చివరికి అధ్యక్ష పీఠం నుంచి ఉద్వాసనకు గురికావచ్చని భావిస్తున్నారు. నిఘా వైఫల్యాలు, ఉక్రెయిన్లో యుద్ధ వ్యూహం బెడిసికొట్టడం, ఆయుధాలు గురి తప్పడం, మాస్కో బలగాలు బలహీనపడటం ఇలాంటి పరిణామాలు పుతిన్ ప్రతిష్టను మసకబార్చుతున్నాయి. రష్యా ప్రజలకే కాదు, రష్యన్ ఉన్నతాధికారుల్లో చాలా మందికి మొదటి నుండి యుద్ధం అంటే ఇష్టం లేదు. కేవలం పుతిన్ భయంతోనే రంగంలో ఉన్నారు. గతంలో ఆయన్ని కాదన్నవారు ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్నారు. మరికొందరు అడ్రస్ లేరు. కానీ యుద్ధం ఫలితం రివర్స్ అయితే రష్యాలో పుతిన్కు ఎదురుగాలి వీచే అవకాశాలు పెరుగుతాయి. రష్యా పరపతి ప్రపంచ దేశాల ముందు తగ్గిన తర్వాత రష్యా గెలిస్తే ఎంత, ఓడితే ఎంత? ఆ గెలుపు పుతిన్కి ఎలాంటి మేలు చేస్తుంది? రష్యన్లు యుద్ధ ఫలితంగా సంక్షోభంలో పడితే ఉక్రెయిన్ శ్మశానంగా మారింది. శ్మశానానికి రాజై పుతిన్ ఏం సాధిస్తాడు? ఎలాంటి రష్యా, ఎంత ఘన చరిత్ర ఉంది, ప్రపంచ దేశాలకు ఎలా ఆదర్శంగా నిలిచింది, విప్లవోద్యమాలకు, కమ్యూనిస్టు భావజాలానికి ఎలా పుట్టినిల్లులా మారింది? అలాంటి రష్యా ఇప్పుడు చెప్పే కారణాలు ఏవైనా చేస్తున్న యుద్ధాన్ని సమర్థించేవారు లేరు. ప్రపంచ దేశాల నుండే కాదు, ఆఖరికి సొంత దేశంలో కూడా వస్తున్న వ్యతిరేకత పుతిన్ బలాన్ని అమాంతం పాతాళంలోకి నెట్టింది. ఇక ఇదే యుద్ధం అణుబాంబులు వేసుకునే వరకు వస్తే ప్రపంచానికి అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అధికార దాహం, విస్తరణ దాహంతో పొరుగు దేశాలపై దారుణానికి దిగి ప్రపంచానికి తీరని చేటు తెచ్చిన దేశంగా హీన చరిత్రను మిగిల్చుకుంటుంది రష్యా. ఒకప్పుడు యుద్ధాలకు పరిమిత ప్రభావం ఉండేది. కానీ ఇప్పుడు రెండు దేశాలు తలపడితే దాని ప్రభావం ఆ రెండిటితో ఆగిపోదు. అనేక ప్రపంచ దేశాలపై దాని ప్రభావం పడుతుంది. ప్రత్యక్షంగా ఉక్రెయిన్ ధ్వంసమవుతుంటే పరోక్షంగా రష్యా కూడా కష్టాల్లో పడుతుంది. ఈ రెండూ కాకుండా అనేక ప్రపంచ దేశాలు యుద్ధ ప్రభావంలో పడుతున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా మానవాళిలోని 1/5 మంది పేదరికంలోకి కూరుకుపోయే అవకాశముందని యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల మంది ఈ సంక్షోభంలో చిక్కుకుంటారన్నమాట. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా కలిసి ప్రపంచంలో 30% గోధుమలు, బార్లీ ఉత్పత్తి చేస్తాయి. మొక్కజొన్న ఉత్పత్తిలో 20%, సన్ఫ్లవర్ ఆయిల్లో సగానికి పైగా అక్కడే పండుతుంది. 40కి పైగా పేద దేశాలకు 3/4 గోధుమల సరఫరా ఉక్రెయిన్ రష్యా నుంచే జరుగుతోంది. యుద్ధం కారణంగా సప్లై చైన్ దెబ్బతిని ధరలు ఆకాశానంటే పరిస్థితి ఏర్పడింది. అనుకున్నట్టుగానే 2022లో గోధుమలు, మొక్కజొన్న ధరలు 30% పైగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 60% పైగా, గ్యాస్, ఫెర్టిలైజర్స్ ధరలు రెట్టింపుకు పైగా పెరిగాయి. ఫలితంగా ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత పేదవారుగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. రష్యా, ఉక్రెయిన్ రెండింటిలోనూ సాధారణ పౌరులు ఈ యుద్ధం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. రష్యా, ఉక్రెయిన్ మాత్రమేనా? ప్రపంచ దేశాలన్నీ యుద్ధ ప్రభావంలో పడ్డాయి. ఇప్పటికే ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రవాణా పెరిగితే ఏ వస్తువుకైనా ధర పెరిగినట్టే. మన పొరుగునున్న శ్రీలంక సంక్షోభాన్ని మరింత దిగజార్చింది ఉక్రెయిన్ యుద్ధమే. ఇప్పుడు నేపాల్ కష్టాల వెనుక ఉన్నది ఈ యుద్ధమే. మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు ఇప్పుడు పెరగడంలో యుద్ధం పాత్ర కూడా ఉంది. వంట నూనెలు 200 దాటాయంటే దానికి యుద్ధమే కారణం. ఉక్రెయిన్ గోధుమలు, సన్ఫ్లవర్ ఎగుమతుల్లో కీలక దేశం. ఆ దేశంపై ఆధారపడ్డ లెబనాన్, ఈజిప్ట్, యెమెన్ లాంటి దేశాలు ఇప్పుడు విలవిల్లాడుతున్నాయి. రష్యా బలగాల దాడుల్లో ఇప్పటికే ఉక్రెయిన్లో పంట నాశనమైపోయింది. నల్ల సముద్ర తీరాలను షిప్పులు దాటే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడే వాణిజ్యం స్తంభించిపోయింది. ఆఖరికి అమెరికాలో కూడా చాలా ఏళ్ల తర్వాత భారీ ఎత్తున ఇంధన ధరలు పెరిగాయి. అటు రష్యా గ్యాస్ అందని యూరప్ దేశాల ప్రజల నడ్డి విరగనుంది. ప్రపంచ ఇంధన సరఫరాల్లో రష్యా వాటా దాదాపు 10%, సహజ వాయువులో 17%. దీంతో చమురు, గ్యాస్ ధరల పెరుగుదల అన్ని రకాల వ్యయాలను పెంచనుంది. ఓవరాల్గా రష్యా చేస్తున్న దురాక్రమణ పూరిత యుద్ధం ఉక్రెయిన్ని నాశనం చేసి, రష్యాని కష్టాల్లో పడేసి, ప్రపంచ దేశాలకు తీరని సంక్షోభాన్ని మిగల్చటం ఖాయం.